Welcome to Lingam Academy of Competitive Exams. ఈ పేపర్ వచ్చేసి మనకి గుంటూరు డివిజన్లో ఇచ్చినటువంటి ఎల్డీసీ గార్డ్ ఎగ్జామ్ కోసం ఇచ్చినటువంటి పేపరు. ఈ పేపర్లో మనం 20 బిట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు 21st డిస్కస్ చేద్దాం. ఏఆర్టీ స్టార్ట్ చేయడానికి టార్గెట్ సమయము పగలు మరియు రాత్రి. ఏఆర్టీ అంటే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. మనకి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ స్టార్ట్ చేయడానికి డేలో అయితే 30 మినిట్స్, అదే నైట్లో అయితే 45 మినిట్స్ టార్గెట్ టైంగా డిసైడ్ చేశారు. మనకి యాక్సిడెంట్ మాన్యువల్లో ఉంటుంది ఇది. ఈ ఏఆర్టీని డేలో కంపల్సరీ 30 నిమిషాల లోపు స్టార్ట్ చేయాలి. నైట్లో అయితే 45 నిమిషాల లోపు స్టార్ట్ చేయాలి. ఆటోమేటిక్ సిగ్నలింగ్లో ఇల్యూమినేటెడ్ గేట్ స్టాప్ సిగ్నల్పై ఏ మార్కర్ యొక్క అర్థం ఏమిటి? అంటే ఇక్కడ ఆటోమేటిక్ సిగ్నలింగ్లో ఏ మార్కర్ యొక్క ఇల్యూమినేటెడ్ గేట్ స్టాప్ సిగ్నల్పై ఏ మార్కర్ యొక్క అర్థము గేట్ మూయబడింది అని. డబల్ లైన్లో ఫ్రంట్లో ప్రొటెక్షన్ ఎప్పుడు అవసరం అవుతుంది? డబల్ లైన్లో ఫ్రంట్లో ప్రొటెక్షన్ సాధారణంగా డబుల్ లైన్లో ఏదైనా జరిగినప్పుడు, అపాయం జరిగినప్పుడు అడ్జసెంట్ లైన్ని ముందు ప్రొటెక్ట్ చేస్తాము. అయితే ఇక్కడ ఫ్రంట్లో ప్రొటెక్షన్ ఎప్పుడు అవసరం అని అడుగుతున్నాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడా, రిలీఫ్ ఇంజిన్ అడిగినప్పుడా, ట్రైన్ 15 నిమిషాలు మించి ఆగినప్పుడా? ఏది కాదు. ఫ్రంట్లో ప్రొటెక్షన్ అయితే రిలీఫ్ ఇంజిన్ అడిగినప్పుడు కంపల్సరీ మనం ఫ్రంట్లో ప్రొటెక్షన్ చేయాలి. ఇకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రైన్ 15 మినిట్స్ కంటే ఎక్కువ ఆగినప్పుడు అది సాధారణంగా ప్రొటెక్షన్ చేస్తాము. అది వేరే సందర్భాల్లో అలాంటి ప్రొటెక్షన్ జరుగుతుంది. ఫ్రంట్లో ప్రొటెక్షన్ మాత్రం రిలీఫ్ ఇంజిన్ అడిగినప్పుడు మాత్రం ఫ్రంట్లో ప్రొటెక్షన్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. గార్డు రియర్లో ట్రైన్ ప్రొటెక్షన్ చేయడానికి ఇంజన్ విజిల్ కోడ్. సాధారణంగా గార్డు రియర్లో ప్రొటెక్షన్ చేయాల్సి ఉంటుంది కదా ఏదైనా అపాయం జరిగినప్పుడు. అప్పుడు లోకో పైలట్కి ముందు తెలుసు అనుకున్న అపాయం జరిగిందని గార్డుని రియర్లో ప్రొటెక్షన్ చేయమని చెప్పడానికి ఈ విజిల్ కోడ్ వాడచ్చు. అయితే ఈ విజిల్ కోడ్స్ మనం సాధారణంగా జిఎన్ఎస్ఆర్లో మనం నేర్చుకొని ఉండాలి, తెలుసుకొని ఉంటే మంచిది. కంపల్సరీ ప్రతి రైల్వే ఎంప్లాయీకి విజిల్ కోడ్స్ తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ మనకి రియర్లో ట్రైన్ ప్రొటెక్షన్ చేయడానికి ఇప్పుడు లోకో పైలట్కి అపాయం అని తెలుసు. అప్పుడు గార్డుకి ఏ విధంగా తెలియచేస్తాము? ఇప్పుడంటే కమ్యూనికేషన్స్ ఉన్నాయి, అంటే వాకీ టాకీ ఇట్లాంటివి ఉన్నాయి. కాకపోతే ఈ విజిల్ కోడ్ ద్వారా లోకో పైలట్ తెలియపరుస్తాడు. ఎలాగా? 4 షార్ట్ విజిల్స్ ఇస్తే గార్డుని రియర్లో ట్రైన్ ప్రొటెక్షన్ చేయమని అర్థం. అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో దట్టమైన మంచులో ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత? అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో దట్టమైన మంచులో ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడు 75 kmph. ఇక్కడ మనకి 4 ఆన్సర్లు ఇచ్చాడు, అందులో మనకి 75 kmph. అయితే సర్వేయెస్ట్ స్పీడ్ 75 kmph ఆర్ సర్వేయెస్ట్ స్పీడ్ అంటాడు. సర్వేయెస్ట్ స్పీడ్ అంటే ఎంత వీలైతే అంత వెళ్ళమని, ఎంత అవకాశం ఉంటే అంత వెళ్ళమని. అయితే ఇక్కడ మ్యాక్సిమం స్పీడు 75 kmph కన్నా మించకుండా ఎంత వీలైతే అంత వెళ్ళమని. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న మ్యాక్సిమం స్పీడ్ ఎంత అని అడిగాడు. 75 kmph మించి వెళ్ళకూడదు, అంటే ఫాగీ వెదర్ ఉన్నప్పుడు. ఓడిసిని అటాచ్ చేయడానికి ఎవరు అనుమతిస్తారు? ఓడిసిని అటాచ్ చేయడానికి ఎవరు అనుమతిస్తారు? సిఆర్ఎస్ఆ, రైల్వే బోర్డా, టీఎక్స్ఆరా,
పీసీఓఎం. ఓడిసి అంటే ఓవర్ డైమెన్షనల్ కన్సైన్మెంట్. అంటే ట్రాక్కు మామూలుగా మన బీసీఎన్లు బాక్సన్లు ఉంటాయి కదా, అట్లా కాకుండా వాటి లెంత్ని మించి అంటే లైన్ ఇన్ఫ్రింజ్మెంట్కి కొన్ని సందర్భాల్లో అటువంటి వాటికి పర్మిషన్ అవసరం అవుతుంది. అంటే కొంచెం బయటకు వచ్చే ట్రాక్కి బయటకు వచ్చే అటువంటి ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నా లేదా హైట్ ఎక్కువ ఉన్నా ఇటువంటి వాటికి పర్మిషను మనకి పీసీఓఎం గారు ఇస్తారు. ఈ ఓవర్ డైమెన్షనల్ కన్సైన్మెంట్ని అటాచ్ చేయడానికి, ఏదైనా ట్రైన్కి అటాచ్ చేయడానికి, గూడ్స్ ట్రైన్కి పీసీఓఎం గారు అనుమతిస్తారు. డిఫెక్టివ్ సిగ్నల్ దాటడానికి అడ్వాన్స్ అథారిటీ ఏమిటి? డిఫెక్టివ్ సిగ్నల్ దాటడానికి అథారిటీ T369-3B. ఇక్కడ మనకేమడిగాడు? డిఫెక్టివ్ సిగ్నల్ అంటే చెడిపోయిన సిగ్నల్ దాటడానికి అడ్వాన్స్ అథారిటీ అంటే ముందుగా ఇచ్చేది. అంటే డిఫెక్టివ్ సిగ్నల్ దాటడానికి మనం స్టేషన్లో అయితే 369-3B ఇస్తాం. ముందుగా అంటే ముందు స్టేషన్లో ఏమి ఇవ్వచ్చు? T369-1 ఇవ్వచ్చు. మనకి డిఫెక్టివ్ సిగ్నల్ దాటడానికి అడ్వాన్స్ అథారిటీ అంటే T369-1. ఇకపోతే ఇక్కడ ఆన్సర్స్లో మనకు ఆన్సర్ వచ్చేసి T369-1, T/C1425. సి వచ్చేసి T/C1425. ఈ 1425 అంటే ఏంది? పేపర్ లైన్ క్లియర్ టికెట్. సి అంటే అప్ అని, డి ఫర్ డౌన్ అని గుర్తుపెట్టుకోవాలి. టీ అంటే ట్రాఫిక్, /C అప్ 1425. T/C అంటే 14 అప్ పిఎల్సిటీ. అట్లాగే T/409 కాషన్ ఆర్డర్. కాబట్టి మనకి ఇక్కడ T369-3B ఇది డిఫెక్టివ్ సిగ్నల్కి ఇచ్చే అథారిటీ. ఇక మనకి T369-1 ఒకటి మనకి అడ్వాన్స్ అథారిటీ, డిఫెక్టివ్ సిగ్నల్ దాటడానికి అడ్వాన్స్ అథారిటీ T369-1. డిస్టెంట్ సిగ్నల్లో డబుల్ ఎల్లో డాష్ను సూచిస్తుంది. డిస్టెంట్ సిగ్నల్లో డబుల్ ఎల్లో డాష్ సూచిస్తుంది. కాషను, అటెన్షను, స్టాపు, ప్రొసీడ్. కాషన్ అంటే సింగిల్ ఎల్లో, అటెన్షన్ అంటే డబుల్ ఎల్లో, స్టాప్ అంటే రెడ్, ప్రొసీడ్ అంటే గ్రీను. కాబట్టి మనకి డబుల్ ఎల్లో దేన్ని సూచిస్తుంది? అటెన్షన్ని సూచిస్తుంది. గూడ్స్ ట్రైన్లో అత్యధికంగా ఎన్ని వేగల్ని అనుమతిస్తారు? ఎక్స్ప్లోజివ్ ఉన్న వేగల్ని ఎన్నిటిని అనుమతిస్తారు? 3 లేదా 5 లేదా 10 ఎన్నైనా. ఎక్స్ప్లోజివ్ వ్యాగన్స్ అంటే పేలుడు పదార్థాల స్వభావం ఉన్న వ్యాగన్స్. వాటిని మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు గూడ్స్ ట్రైన్లో 10 వ్యాగన్స్ కంటే ఎక్కువ అనుమతించరు. ఓన్లీ 10 వ్యాగన్స్ని మాత్రమే పర్మిట్ చేస్తారు. ఇంకా ఎక్కువ ఉంటే వేరే ట్రైన్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గూడ్స్ ట్రైన్లో అత్యధికంగా 10 వ్యాగన్లను మాత్రమే అనుమతిస్తారు. ఏంటవి? ఎక్స్ప్లోజివ్ వ్యాగన్స్ 10 మాత్రమే అనుమతిస్తారు. ఎల్సీ గేట్ కమ్యూనికేషన్ లేకపోతే, అంటే గేటు మనకి కమ్యూనికేషన్ లేకపోతే ఎస్ఎం ట్రైన్ ఆపి డాష్ జారీ చేయాలి. స్పెషల్ కాషన్ ఆర్డరా? T369-3Bనా? అబ్స్ట్రక్షన్గా భావించి T/A602నా? గేట్ రూల్స్ పాటించమని కాషన్ ఆర్డరా? ఇక్కడ మనకి ఎల్సీ గేట్ కమ్యూనికేషన్ లేకపోతే ఎస్ఎం ఏం చేస్తాడు? ట్రైన్ స్టాప్ చేసి గేట్ రూల్స్ పాటించమని కాషన్ ఆర్డర్ ఇస్తాడు. గుంటూరు డివిజన్లో ఇంటర్చేంజ్ పాయింట్ కానిది ఏంటి? గుంటూరు డివిజన్లో ఇంటర్చేంజ్ పాయింట్ అంటే ఏంటంటే, మనము ఒక ట్రైన్ని మన డివిజన్ నుండి వేరే డివిజన్కి అప్పచెప్పటాన్ని ఇంటర్ డివిజన్ చేంజింగ్ పాయింట్ అంటారు. అంటే ఆ పాయింట్ దగ్గర మనం మన ట్రైన్ని పక్క డివిజన్కి అప్పచెప్తాము. ఇక అక్కడ నుండి మొత్తం
ఏ టు జెడ్ వాళ్ళే చూసుకుంటారు. మెయింటెనెన్స్, టైమింగ్స్ మొత్తం అన్నీ కూడా అక్కడ నుండి ఆ పాయింట్ నుండి మనకు మొత్తం కూడా పక్క డివిజన్ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ. అట్లాగే ఇప్పుడు మనం ఇప్పుడు ఆప్షన్స్ వచ్చి కృష్ణా కెనాల్ జంక్షన్. ఈ కృష్ణా కెనాల్ జంక్షన్ మనం విజయవాడతో ఇంటర్చేంజింగ్ పాయింట్ మనకి. పోతే నంద్యాల జంక్షన్, నంద్యాల వచ్చేసి మనకి గుంతకల్ డివిజన్తో ఇంటర్చేంజింగ్ పాయింట్. తెనాలి జంక్షన్, తెనాలి కూడా మనకి విజయవాడ డివిజన్తో ఇంటర్చేంజింగ్ పాయింట్. ఇకపోతే నల్లపాడు జంక్షన్, నల్లపాడు మనం అటువైపు ఇటువైపు మన డివిజనే కాబట్టి నల్లపాడు ఇంటర్చేంజ్ పాయింట్ కాదనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. గుంటూరు డివిజన్ ఇంటర్చేంజ్ పాయింట్ కాదు. ఇంటర్చేంజ్ పాయింట్ అనగానే మనం కృష్ణా కెనాల్, నంద్యాల జంక్షను, తెనాలి జంక్షను ఈ 3 ఇంటర్చేంజ్ పాయింట్లు కాబట్టి ఆ స్పీడ్లో ఏదో ఒకటి ఆన్సర్ చేసేస్తాం. వాళ్ళు ఏమడిగారు? ఇంటర్చేంజ్ పాయింట్ కాదు అని అడిగారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గుంటూరు డివిజన్లో కాషన్ ఆర్డర్ ఇచ్చే నోటీస్ స్టేషన్ కాదు. నోటీస్ స్టేషన్ అంటే ఏంటి? నోటీస్ స్టేషన్స్ని కన్సర్న్ సీనియర్ డిఓఎం, ఆ డివిజన్కి సంబంధించిన సీనియర్ డిఓఎం నోటిఫై చేస్తారు. ఇవి మనకి వర్కింగ్ టైం టేబుల్లో మనకి ఆ నోటీస్ స్టేషన్స్ని మనకి ఇస్తారు. అట్లాగే ఇప్పుడు మనకి గుంటూరు డివిజన్లో కాషన్ ఆర్డర్ ఇచ్చే నోటీస్ స్టేషన్ కానిది ఏంటి? నంద్యాల నోటీస్ స్టేషన్, గుంటూరు నోటీస్ స్టేషన్, రేపల్లె నోటీస్ స్టేషన్. అంటే అక్కడ కాషన్ ఆర్డర్ని ఇష్యూ చేస్తారు, కాషన్ ఆర్డర్స్ని ఇష్యూ చేస్తారు నోటీస్ స్టేషన్స్లో. అట్లాగే ఇక్కడ మనకి నోటీస్ స్టేషన్ కానిదేంటి? సత్తెనపల్లి. గుంటూరు డివిజన్లో కాషన్ ఆర్డర్ ఇచ్చే నోటీస్ స్టేషన్ కానిదేంటి? సత్తెనపల్లి. డెక్కన్ సిమెంట్స్ ప్రైవేట్ సైడింగ్కి సర్వీస్ స్టేషన్ ఏంటి? విష్ణుపురం, మిర్యాలగూడ, జాన్పహాడ్, నల్గొండ. మిర్యాలగూడ, నల్గొండ ఎక్కువ శాతం రైస్, ఎఫ్సిఐ రైస్ చేస్తూ ఉంటారు. ఇకపోతే విష్ణుపురం, జాన్పహాడ్ ఎక్కువ శాతం సిమెంటు సైడింగ్ జరుగుతూ ఉంటుంది. సైడింగ్స్లో సిమెంటు పంపిస్తూ ఉంటారు. అయితే మనకి ఇక్కడ డెక్కన్ సిమెంట్స్కి ప్రైవేట్ సైడింగ్కి, డెక్కన్ సిమెంట్స్ ప్రైవేట్ సైడింగ్కి సర్వింగ్ స్టేషను విష్ణుపురం. మనకి ఆన్సర్ వచ్చేసి విష్ణుపురం. 31/1/2020 కల్లా గుంటూరు డివిజన్లో ఎలక్ట్రిఫికేషన్ లేని సెక్షన్ ఆ రోజు నాటికి తెనాలి, రేపల్లె. ఇటీవల కాలంలో 31/3/2021 నాటికి తెనాలి, రేపల్లె సెక్షన్ కూడా మనకి గుంటూరు డివిజన్లో ఎలక్ట్రిఫైడ్ చేశారు. ప్రస్తుతం సేవలేపురం టు న్యూ పిడుగురాల సెక్షన్ మాత్రమే మనకి ఎలక్ట్రిఫైడ్ కానటువంటి సెక్షన్. ట్రైన్ ఆపరేషన్స్ యొక్క మొట్టమొదటి లక్ష్యం పంక్చువాలిటీ, రియలబిలిటీ, సేఫ్టీ, ఎఫిషియన్సీ. ట్రైన్ ఆపరేషన్స్ యొక్క మొట్టమొదటి లక్ష్యం ఎప్పుడు కూడా సేఫ్టీనే. సేఫ్టీ తర్వాతే మనకి ఏదైనా సరే. పంక్చువాలిటీ, రియలబిలిటీ ఇవన్నీ కూడా, ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా సేఫ్టీ తర్వాతే. కోచింగ్ షంటింగ్ సమయంలో ఇంజన్కి డాష్ మీటర్ దూరంలో ఆపాలి. షంటింగ్ ఇంజన్ వచ్చినప్పుడు మనం ఎంత దూరంలో ఆపాలి? 20 మీటర్ల, 10 మీటర్ల, 15 మీటర్ల, 12 మీటర్ల. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 20 మీటర్లు. షంటింగ్ ఎప్పుడు చేసినా కానీ ఇంజన్ని మనం 20 మీటర్స్ ముందు ఆపి అక్కడ నుండి మనం షంటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా
షంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ సిగ్నల్, ఆటోమేటిక్ సిగ్నల్ కాకుండా నార్మల్ ఆస్పెక్ట్ ఏమిటి? అటెన్షను, కాషను, ప్రొసీడు, మోస్ట్ రిస్ట్రిక్టివ్. ఇక్కడ మనకి ఫిక్స్డ్ సిగ్నల్ యొక్క నార్మల్ ఆస్పెక్టు మోస్ట్ రిస్ట్రిక్టివ్. పూర్తి పవర్ ఆఫ్ పరిస్థితిలో, అంటే పవర్ లేకుండా ఉన్న పరిస్థితిలో బ్లాంక్ సిగ్నల్ని, అంటే బ్లాంక్ సిగ్నల్ అంటే ఏ లైట్ కూడా ఉండదన్నమాట, ఖాళీగా ఉన్నటువంటి, అంటే అది వెలిగి ఉండదు, డాష్గా పరిగణించాలి. డిఫెక్టివ్ సిగ్నల్ గానా, ఆఫ్ సిగ్నల్ గానా, నో సిగ్నల్ అనే, లేకుంటే ఏది కాదనే. మనము పూర్తి పవర్ ఆఫ్ పరిస్థితిలో బ్లాంక్ సిగ్నల్ని డిఫెక్టివ్ సిగ్నల్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కసారి కంటిన్యూగా 60 సెకండ్స్లో బ్లింకింగ్ అయినా కానీ, 60 సెకండ్స్ కరెక్ట్గా లేకున్నా కానీ మనం దాన్ని, అంటే ఇంకొక బిట్ అది 60 సెకండ్స్ 1 మినిట్ దాకా అది కంటిన్యూగా వెలగకుండా ఫ్లిక్కరింగ్ కానీ అట్లా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని కూడా మనం డిఫెక్టివ్ సిగ్నల్గా తీసుకుంటాం. ఐబిఎస్ ఆన్లో ఉన్నప్పుడు ఈ ఎల్పి లోకో పైలట్ బండి ఆపి ఎవరిని సంప్రదించాలి? ఐబిఎస్ ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నల్, అంటే మనకు ఒక సెక్షన్ని డివైడ్ చేసి మధ్యలో ఐబీ సిగ్నల్ పెడతారు. అటువంటి ఐబీ సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు లోకో పైలట్ బండి ఆపి ఎవరిని సంప్రదించాలి? ముందు స్టేషన్ ఎస్ఎంనా, సెక్షన్ కంట్రోలర్నా, వెనక స్టేషన్ ఎస్ఎంనా, టీపీసీనా? ఐబీ సిగ్నల్ దగ్గర దాని క్రింద ఒక ఫోన్ ఉంటుంది, టెలిఫోన్ ఉంటుంది, ఐబీ టెలిఫోన్ అంటారు దాన్ని. ఈ ఐబీ టెలిఫోను రియర్, అంటే వెనక స్టేషన్ మాస్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వెనక స్టేషన్ మాస్టర్ని సంప్రదించాలి. ఇక్కడ ఆన్సర్ అయితే మనకి వెనక స్టేషన్ మాస్టర్ని సంప్రదించాలి. ఇక్కడ మీకు ఐబీలో ఒకవేళ ఆన్ పరిస్థితిలో ఉంది, టెలిఫోన్లో మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడట్లేదు, ఐబీ ఫోన్లో మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడట్లేదు, అప్పుడు లోకో పైలట్ ఏం చేయాలి? 5 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత అప్పటికి కూడా మనకి రియర్ స్టేషన్ మాస్టర్ పలకపోతే 15/8 kmph, అంటే పగలైతే 15 కిలోమీటర్ల వేగంతో, నైట్ అయితే 8 కిలోమీటర్ల వేగంతో బ్లాక్ సెక్షన్ని క్లియర్ చేసి అడ్వాన్స్ స్టేషన్ మాస్టర్కి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఐబీ సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు ప్రొసీజర్ అది. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఐబీ సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు లోకో పైలట్ బండి ఆపి ఎవరిని సంప్రదించాలి? వెనక స్టేషన్ మాస్టర్ని, రియర్ స్టేషన్ మాస్టర్ని. గార్డు లేని 60 యూనిట్లు గల ట్రైను జిఎల్పి చెక్ను ఎన్ని నిమిషాలు అనుమతిస్తారు? 20 నిమిషాలు, 60 నిమిషాలు, 45 నిమిషాలు, 30 నిమిషాలు. మనకి ఇక్కడ గార్డు లేని 60 యూనిట్స్ గల ట్రైన్ని 60 నిమిషాలు జిఎల్పి చెక్కి అనుమతిస్తారు. ఒకవేళ మనకి గార్డు ఉన్నారనుకోండి, నార్మల్ జిఎల్పి చెక్ 30 మినిట్స్ అనుమతిస్తారు. పిఎస్సి స్లీపర్స్తో కల 1 in 8.5 టర్న్అవుట్పై ట్రైన్ యొక్క స్పీడు ఎంత వెళ్ళాలి? ఇక్కడ పిఎస్సి స్లీపర్స్తో కల 1 in 8.5 టర్న్అవుట్ పై ట్రైను 15 kmphతో వెళ్ళవలసి ఉంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యొక్క రీఫిల్లింగ్కు డాష్ ఒకసారి చేయాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రీఫిల్లింగ్ 3 monthsకి ఒకసారి చేస్తారు. అయితే రీప్లేస్మెంట్ అని అడిగితే 12 monthsకి ఒకసారి చేస్తారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రీఫిల్లింగ్ అంటే 3 months, రీప్లేస్మెంట్ అంటే 12 months. గార్డు లేకుండా
గూడ్స్ ట్రైన్ నడుపుట డాష్ సమయంలో అనుమతించబడదు. గార్డు లేకుండా గూడ్స్ ట్రైన్ నడుపుట డాష్ సమయంలో అనుమతించబడదు. ప్రతికూల వాతావరణం అంటే వెదర్ సరిగా లేనప్పుడు, సంపూర్ణ సమాచార వైఫల్యం, టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషను, టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్ అంటే టీఎస్ఎల్ వర్కింగ్ అంటాం మనం. టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్ అంటే ఒక లైన్ ఏదైనా ప్రాబ్లం వస్తే డబుల్ లైన్లో ఒక లైన్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాం. ఈ అన్ని సందర్భాల్లో కూడా గార్డు లేకుండా గూడ్స్ ట్రైన్ నడుపుట అనుమతించబడదు. ప్రీమియం బీపీసీ బ్రేక్ పవర్ సర్టిఫికేట్ రేక్ యొక్క వ్యాలిడిటీ ఎంత? ప్రీమియం రేక్ బీపీసీ రేక్ వ్యాలిడిటీ 12 days ఉంటుంది. ఇక ఎండ్ టు ఎండ్ బీపీసీ గమ్యం వరకు ఉంటుంది. అంటే ఒకసారి ఇస్తే డెస్టినేషన్ వరకు బీపీసీ చెల్లుబాటు అయింది ఎండ్ టు ఎండ్ అంటే. డాష్ గంటలు మించి ఒక స్టేషన్లో లోడింగు లేదా అన్లోడింగ్ స్టేషన్ కాకుండా ట్రైన్ స్టేబుల్ అయితే ఫ్రెష్ బీపీసీ జారీ చేయాల్సి ఉంటుంది. ఒక స్టేషన్లో ట్రైన్ స్టేబుల్ అయితే ఫ్రెష్ బీపీసీ ఎప్పుడు జారీ చేస్తారు? 24 hours, మోర్ దెన్ 24 hours ఉంటే మనం అక్కడ ఫ్రెష్ బీపీసీ జారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ టీఎక్స్ఆర్ స్టాఫ్ అవైలబిలిటీ లేకపోతే జీడీఆర్ చెక్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. మెటీరియల్ ట్రైన్ యొక్క బ్రేక్ పవరు ఎంత % కంటే తక్కువ ఉండరాదు. మెటీరియల్ ట్రైన్ యొక్క బ్రేక్ పవరు ఎంత % కంటే తక్కువ ఉండరాదు. మెటీరియల్ ట్రైన్ యొక్క బ్రేక్ పవరు 90% కంటే తక్కువ ఉంటే మనం దాన్ని స్టార్ట్ చేయలేము. పర్మిషన్ ఇవ్వరు. మెటీరియల్ ట్రైన్ యొక్క బ్రేక్ పవర్ ఓకే. ఇక్కడ మనం అంతకుముందు చెప్పుకున్నాం. మెటీరియల్ ట్రైన్ యొక్క అథారిటీ ఏంటి? T/462. డాష్కు ఒకసారి ఎస్డబ్ల్యూఆర్ని ఫ్రెష్గా జారీ చేయాలి. ఎస్డబ్ల్యూఆర్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఫ్రెష్గా జారీ చేస్తారు? 5 సంవత్సరాలకు ఒకసారి జారీ చేస్తారు. ఎన్ని అమెండ్మెంట్స్ వరకు జారీ చేయవచ్చు? 5 అమెండ్మెంట్స్ వరకు జారీ చేయవచ్చు. 6th అమెండ్మెంట్ని మనము ఎస్డబ్ల్యూఆర్కి చేయలేము. అయితే ఇక్కడ ఆ ప్రశ్నకి అనుబంధంగా మనం ఇంకో విషయం చెప్పుకుందాం. అసలు ఎస్డబ్ల్యూఆర్ని దాని యొక్క పీరియడ్ ఏంటంటే 5 years, 5 amendments. ఈ రెండిట్లో ఏది కంప్లీట్ అయినా కానీ ఆ ఎస్డబ్ల్యూఆర్ని మళ్ళీ ఫ్రెష్గా జారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఫ్రెష్గా ఎస్డబ్ల్యూఆర్ని జారీ చేస్తారు అని అడిగారు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5 సంవత్సరాలు. కామన్ స్టార్టర్ గల స్టేషన్లో ట్రైన్ స్టార్ట్ చేయడానికి ఇచ్చేది. కామన్ స్టార్టర్ గల స్టేషన్లో ట్రైన్ స్టార్ట్ చేయడానికి ఇచ్చేది T/512. ఓకే. ఇక్కడ మీకు ఒక 4 అథారిటీస్ గురించి చెప్తాను. T/509, T/510, T/511, T/512 ఈ 4 అథారిటీస్ గురించి మనం చెప్పుకోవాలంటే T/509, T/509, T/510 ఇవి రెండు కూడా రిసెప్షన్కి సంబంధించినవి, అంటే రిసీవ్ చేసుకునేదానికి సంబంధించినవి. T/509, T/510 రిసెప్షన్ అంటే లోపలికి తీసుకునేదానికి మనం ఇస్తాము. T/509 ఎలా తీసుకుంటాం? ట్రైన్ ఆన్ అబ్స్ట్రక్టెడ్ లైన్ ఉంటే T/509 ఇచ్చి రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 509, 510 రిసెప్షన్, 511, 512 డిస్పాచ్. 509 రిసెప్షన్ ట్రైన్ ఆన్ అబ్స్ట్రక్టెడ్ లైన్. అబ్స్ట్రక్టెడ్ లైన్లోకి మనం తీసుకునేటప్పుడు 509 ఇస్తాము. T అంటే ట్రాఫిక్ అని అర్థం. అట్లాగే T/510 ఎప్పుడు ఇస్తాం? రిసెప్షన్ ఆన్ నాన్ సిగ్నల్ లైన్.
సిగ్నల్ లేనటువంటి లైన్లో తీసుకునేటప్పుడు టీ బార్ 510 ఇస్తాము. అట్లాగే టీ బార్ 511 ఇవి ఏంటి డిస్పాచ్ అని చెప్పుకున్నాం కదా. నాన్ సిగ్నల్ లైన్లో నుండి డిస్పాచ్ చేసేటప్పుడు టీ బార్ 511 ఇస్తాము. అట్లాగే టీ బార్ 512 కామన్ స్టార్టరు లేదా కామన్ డిపాచర్ సిగ్నల్ ఉన్న చోట మనం కామన్ స్టార్టర్ ఉన్న చోట టీ బార్ 512 ఇస్తాము. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 509 510 ఏంటవి రిసెప్షన్ లోపలికి తీసుకునేదానికి, 511 512 డిస్పాచ్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు 4 బిట్లు ఏది ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. షంటింగ్ సమయంలో స్పీడు ఎంతకు మించరాదు. షంటింగ్ సమయంలో 15 kmph మించి మనం షంటింగ్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం షంటింగ్ సమయంలో 15 kmph మించి మనము షంటింగ్ చేయకూడదు. అట్లాగే ఎక్స్ప్లోజివ్ వ్యాగన్స్ ఉంటే మనం 8 kmph మించి షంటింగ్ చేయకూడదు. ఇకపోతే నెక్స్ట్ బిట్ 30 mm కంటే ఎక్కువ రైల్ ఫ్రాక్చర్ అంటే రైలు విరిగిపోయిన ఆ రైల్ ఫ్రాక్చర్ని 30 mm కంటే ఎక్కువ ఉంటే ఎవరు సర్టిఫై చేయాలి? ఏఈఎన్నా, పీడబ్ల్యూఏ, కీమెన్నా, గ్యాంగ్మేటా? 30 mm కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ పీడబ్ల్యూఏ సర్టిఫై చేసిన తర్వాతే మనము ట్రైన్ని పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ 30 mm కంటే తక్కువ ఉంటే లోకో పైలట్ లేదా కీమెన్ వీళ్ళు చూసి దాన్ని 30 mm కన్నా తక్కువ ఉందని డిసైడ్ అయితే అప్పుడు ఫస్ట్ ట్రైను 10 kmphతో పాస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ట్రైన్ని 30 mm కంటే తక్కువ ఉంటే నెక్స్ట్ ట్రైన్ 15 kmphతో పాస్ అవడానికి ఇద్దరు స్టేషన్ మాస్టర్లు మాట్లాడుకొని వాళ్ళు సర్టిఫై చేస్తే, అంటే కీమ్యాన్ కానీ గ్యాంగ్మేట్ కానీ వీళ్ళు ఎవరైనా సర్టిఫై చేస్తే 30 mm కన్నా తక్కువ ఉంది అని ఇన్ఫామ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ట్రైన్ 15 kmphతో పంపొచ్చు. 30 mm కంటే ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ పీడబ్ల్యూఏ సర్టిఫై చేస్తేనే మనం ట్రైన్ని డిస్పాచ్ చేయాలి. థ్యాంక్ యూ.